నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో రాజుకున్న చిచ్చు అమరావతికి తాకింది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆళ్లగడ్డ సెగలు కనిపించాయి. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై పార్టీ హైకమాండ్ కన్నెర చేసింది. తనపై వచ్చిన ఆరోపణలకు శాసనసభ్యురాలి వివరణ పార్టీ నేతలకు కొంత సంతృప్తినిచ్చినా అహోబిళం మంటలు మాత్రం ఇంకా ఆరలేదు. ఢిల్లీ నేతల ఫోన్లతో అహోబిళం దేవస్థానం వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని టీడీపీ హైకమాండ్ అఖిలప్రియను ఆదేశించింది. వివాదానికి మూలమైన అహోబిళంలో అసలేం జరిగింది? అఖిలప్రియ భర్త భార్గవరాం మధ్యలో సీన్లోకి ఎందుకు వచ్చారు? ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఎపిసోడ్లో అసలేం జరిగింది? వాట్ ఈజ్ స్టోరీ? రాయలసీమలో ఫైర్ బ్రాండ్గా ముద్రపడిన భూమా కుటుంబ వారసురాలిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అఖిలప్రియ టీడీపీలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. ఆళ్లగడ్డ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఎమ్మెల్యే మోనార్క్లా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. నియోజకవర్గంలో తను చెప్పిందే వేదం, రాసిందే రాజ్యాంగం అన్నట్టుగా వ్యవహారం ఉందనే విమర్శలొస్తున్నాయి. దేవాలయాల్లో తలనీలాల టెండర్ల నుంచి నిర్బంధ వసూళ్లు, విజయ డైరీ వ్యవహారాల వరకు అన్నీ తన కనుసన్నల్లోనే జరగాలని శాసిస్తున్నారనే మాట వినిపిస్తుంది. అందరూ తను చెప్పినట్టే వినాలన్న ధోరణి ఈ నేతలో కనిపిస్తుంది. లేకపోతే చేయాల్సింది చేస్తానని బెదిరింపులకు దిగడం రివాజ్గా మారింది. అఖిలప్రియ వ్యక్తిగత ప్రయోజనాల కోసం టీడీపీతో పాటు కూటమి ప్రభుత్వం బద్నామవుతోందన్న విమర్శలున్నాయి. సహించి ఊరుకుంటే మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని పార్టీ భావించింది. అప్పుడు సర్కార్ ప్రతిష్ట ఇంకా ఎక్కువగా మంట కలుస్తుంది. దీంతో పార్టీ అధినాయకత్వం పిలిపించి వార్నింగ్ ఇచ్చింది. అయితే ఆళ్లగడ్డలో ఏం జరిగినా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న క్రమంలోనే వివాదం అవుతోందన్నది అఖిలప్రియ వాదన. ఆళ్లగడ్డలో అఖిలప్రియ కుటుంబ అరాచకాలు పెరిగిపోయాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యే, మరోవైపు ఈ నేత భర్త భార్గవరాం, ఇంకోవైపు అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి అరాచక శక్తులుగా అవతరించారనే ఆరోపణలొస్తున్నాయి. నియోజకవర్గంలో భార్గవరాం పెత్తనం చేస్తున్నారంటూ హైకమాండ్కు ఫిర్యాదులు అందాయి. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ తలనీలాల సేకరణ టెండర్ల వ్యవహారంలో జోక్యం చేసుకుని బెదిరించారన్న అభియోగాలున్నాయి. ఇవన్నీ టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. అహోబిలం మఠం నిర్వాహకులకు ఢిల్లీలో ఉన్న పలుకుబడిని ఉపయోగించి అక్కడ బీజేపీ కీలక నేతలు అనుబంధ సంఘాలతో ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఫోన్ చేయించారు. అంతేకాదు, అహోబిలం ఆలయ వ్యవహారంలో అడుగడుగునా భూమా అఖిలప్రియ జోక్యం పెరిగి ఇబ్బంది పెడుతున్నారని మఠం నిర్వాహకులు ఢిల్లీలోని కీలక నేతల దృష్టికి తీసుకువెళ్లడంతో సమస్య తీవ్రత పెరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు కీలక అధికారులతో పాటు బీజేపీ నేతలు అహోబిలం అంశాన్ని ప్రస్తావించినట్టు సమాచారం. ఇది సీఎంకు ఇబ్బందికర పరిణామం. దీంతో సీఎం అమరావతికి వచ్చిన తర్వాత అఖిలప్రియను పిలిపించి మాట్లాడాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. ఈ క్రమంలోనే పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించి అహోబిలం దేవస్థానం వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేతో పాటు ఈ నేత భర్త భార్గవరాం ముందు అన్ని ఆధారాలను పెట్టి చర్చించారు. మరోవైపు దేవస్థానం టెండర్లలో ఎవరూ పాల్గొనవద్దని హెచ్చరిస్తూ వైసీపీ నేతలు పెట్టిన నోటీస్ కాపీలను అఖిలప్రియ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లాకు చూపించారు. 13 సంవత్సరాల నుంచి అహోబిలం దేవస్థానంలో వైసీపీ నేతలు తమ బంధువులను ఉద్యోగులుగా నియమించారని సాక్ష్యాధారాలతో పల్లా ముందు ఉంచారు. పైగా భక్తులు ఇచ్చిన కోట్లాది రూపాయల కానుకలు దేవస్థానం అభివృద్ధికి వినియోగించకుండా చెన్నైకి తరలిస్తున్నారంటూ బ్యాంక్ అకౌంట్లతో సహా చూపించారు. దీంతో అన్ని విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని అఖిలప్రియకు చెప్పారు పల్లా శ్రీనివాసరావు. అప్పటి వరకు ఆలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని ఆదేశించారు. అలాగే అఖిలప్రియ భర్త భార్గవరాం పలు విషయాల్లో తలదూర్చడం పైన చర్చించారు. భార్గవరాం రాజ్యాంగేతర శక్తిగా మారితే సహించబోమని వార్నింగ్ ఇచ్చారు పల్లా. పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని, 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు కట్టు తప్పితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే హైదరాబాద్లో ఉంటున్న తన భర్త భార్గవరాం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జోక్యం చేసుకోవడం లేదని అఖిలప్రియ పల్లాకు వివరించారు. కానీ భవిష్యత్తులో భార్గవరాం నియోజకవర్గ రాజకీయాలకు దూరంగా ఉండాలని పార్టీ సూచించింది. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ ఆదేశంగా పరిగణించాలని పల్లా శ్రీనివాసరావు చెప్పారు. మరోవైపు ఆళ్లగడ్డ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏఎంసీ చైర్మన్ పదవిని జనసేన నేతకిచ్చారు. కానీ డైరెక్టర్ల పోస్టులకు టీడీపీ వైపు నుంచి పేర్లు సిఫార్సు చేయని అఖిలప్రియ చర్యను పల్లా తప్పుపట్టారు. అహోబిల దేవస్థానంతో పాటు ఏఎంసీ డైరెక్టర్ పేర్ల వివరాలను టీడీపీ కేంద్ర కార్యాలయ ప్రోగ్రాం కమిటీకి ఇవ్వాలని ఆదేశించారు. తల్లి శోభానాగిరెడ్డి, తండ్రి భూమా నాగిరెడ్డి తరహాలో హుందాగా రాజకీయాలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని అఖిలప్రియకు పల్లా సూచించారు. అనవసరమైన వివాదాల జోలికి వెళ్లవద్దని ఆదేశించారు. టీడీపీ అధిష్టానం వార్నింగ్ తర్వాతైనా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియలో మార్పు వస్తుందో లేదో చూడాలి.